చూడండి కెపాసిటర్స్లో ఎక్సర్సైజ్ నెంబర్ 4 వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 110. చూడండి లాస్ట్ క్లాస్లో 5 క్వశ్చన్స్ అయినాయి. 6th బిట్ చూడండి, పేజ్ నెంబర్ 110లో 6th బిట్. A parallel plate capacitor is made of 2 square plates of side A separated by distance D. చెప్పి ఇట్లా ఇచ్చాడు మీ డయాగ్రామ్. స్క్వేర్ ప్లేట్స్ అన్నాడు. స్క్వేర్ ప్లేట్స్ ఆఫ్ సైడ్ ఏ, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ వచ్చేసరికి స్మాల్ డి. So the lower triangle portion is filled with the dielectric of dielectric constant K as shown in figure. Then capacity of the capacitor, దీని యొక్క కెపాసిటీ కనుక్కోమన్నాడు. చూడండి ఇక డైఎలక్ట్రిక్ మెటీరియల్, ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. చూడండి సిమిలర్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇది ఎట్లా ఇచ్చినట్టు అంటే ఇట్లా ఇచ్చినట్టు. మీ కెపాసిటర్ ప్లేట్స్ ఎట్లా ఉంటాయి కదా, ఈ వచ్చేసరికి నీకు ఏ ప్లేట్స్, ఏ స్క్వేర్ ప్లేట్స్ అన్నాడు. స్క్వేర్ ప్లేట్స్ అంటే సైడ్ ఏ అన్నాడు. అంటే ఈ సైడ్ ఏ అయితే ఈ సైడ్ కూడా ఏమవుతుంది, ఈ అవుతుంది. ఇప్పుడు దీని కెపాసిటీ నీకు వేరియబుల్ కదా, ఇది కెపాసిటీ కాన్స్టెంట్ కదా, ఇది వేరీ అవుతుంది. ఇటు నుంచి వెళ్ళే కొద్ది నీకు కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అదే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇటు ఏం చేస్తాం అంటే సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో, ఇదంతా ఏ అనుకోండి, సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో డిఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం. డిఎక్స్ అనే ఎలిమెంట్ ముందు ఈ కెపాసిటర్, ఏదో కెపాసిటర్ లాగా యాక్ట్ అవుతుంది. దీని యొక్క కెపాసిటీని క్యాలిక్యులేట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ కెపాసిటర్ వస్తుంది, టోటల్ కెపాసిటెన్స్ వస్తుంది. చూడండి అంటే ఏం తీసుకున్నాను, ఇట్లా ఒక స్మాల్ ఏరియా తీసుకున్నాం. ఈ స్మాల్ ఏరియా తీసుకున్నాం డిఎక్స్. ఇది రెక్టాంగులర్ ఎలిమెంట్. ట్రయాంగులర్ ఏరియా. ఇదే డయాగ్రామ్ ఇట్లా తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంది. ఇక్కడ ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే వై అనుకోండి. ఈ వై అయితే ఇది ఎంత అవుతుంది, ఇది డి మైనస్ వై. అంటే ఈ డిస్టెన్స్ వై అనుకుంటే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ చూడండి, ఇదేమో డి మైనస్ వై. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ డి అయితే ఇట్లా తీసుకున్నాం. అంటే ఇట్లా తీసుకున్న తర్వాత ఇదొక కెపాసిటర్ లాగే యాక్ట్ అవుతుంది, ఇదొక కెపాసిటర్ లాగే యాక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ కెపాసిటర్ అనుకో, ఇదేమో సెకండ్ కెపాసిటర్ అనుకో. ఫస్ట్ కెపాసిటర్, సెకండ్ కెపాసిటర్. చూడండి ఫస్ట్ కెపాసిటర్కి ఎంత రేజ్ ఫార్ములా అంటే C = A∈0/D. C = A∈0/D. ఏ అంటే ఏరియా. ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్ తీసుకుంటే ఈ సైడ్ స్క్వేర్ ప్లేట్ అన్నాడు కాబట్టి ఇది ఈ సైడ్ ఏ అవుతుంది, ఇదేమో డిఎక్స్ అవుతుంది. కాబట్టి దీని ఏరియా, ఈ ప్లేట్ యొక్క ఈ థిక్నెస్ యొక్క ఏరియా ఎంత అవుతుంది, A × dx అవుతుంది, A × dx. కాబట్టి ఈ ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ C1 = క్యాపిటల్ ఏరియా అంటే A × dx ε0/, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ అంత థిక్నెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ అంటే ఈ థిక్నెస్ వస్తుంది, ఇది వస్తుంది, D - y అవుతుంది. అదే కెపాసిటీ C2 రాసామనుకో, C2 అంటే ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటీ. దీని ఏరియా అన్నా ఇదే కదా అయ్యేది. ఒక సైడ్ ఏమో ఏ ఉంది, ఒక సైడ్ ఏమో dx ఉంది. కాబట్టి కాకపోతే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేశారు కాబట్టి ఏమవుతుంది, కెపాసిటీ K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. K × A × dx ε0/, ఎంత ఈ థిక్నెస్ y అవుతుంది. సో ఈ రెండు కెపాసిటర్ యొక్క కెపాసిటీస్ని రాసుకున్నాం. సో రాసుకున్న తర్వాత ఈ రెండు ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇది సిరీస్లో ఉంది. సిరీస్లో ఫార్ములా ఏంటి, C = C1 + C2. చూడండి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే C = C2/1 + C2/C1 అని రాసుకోవచ్చు కదా. C1తో డివైడ్ చేసా, C1తో డివైడ్ చేసి ఇట్లా రాసుకోవచ్చు. C2 అంటే సబ్స్టిట్యూట్ చేయండి. C2 అంటే
k into a into dx epsilon naught by y by 1 plus k into a dx epsilon naught by y divided by c1 అంటే a into dx epsilon naught by d minus y. చూడండి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేయి. ఇక్కడ ఏడిఎక్స్ ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక కే మిగిలింది, రివర్స్లో అవుతుంది. రివర్స్ అయితే కే ఇంటూ ఏడిఎక్స్ ఎప్సిలాన్ నాట్ బై వై డివైడెడ్ బై 1 ప్లస్ కే ఇంటూ డి మైనస్ వై బై వై అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తాను. ఇంకా దట్ ఈక్వల్ టు కే ఇంటూ ఏడిఎక్స్ ఎప్సిలాన్ నాట్ బై చూడండి ఏమొస్తుంది, ఈ వైవై క్యాన్సిల్ అవుతాయి కదా, ఈ వైవై కూడా క్యాన్సిల్ చేస్తాం అనుకుంటే ఇది క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే వై ప్లస్ కే ఇంటూ డి మైనస్ వై వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. దట్ ఈక్వల్ టు కేడిఎక్స్ ఎప్సిలాన్ నాట్ బై వై కామన్ తీసాం మనకి ఎంత వస్తుంది, వై కామన్ తీసాం 1 మైనస్ కే ప్లస్ కే ఇంటూ డి వస్తుంది. దేని వాల్యూ ఇది, నువ్వు కన్సిడర్ చేసుకున్నటువంటి స్మాల్ స్ట్రిప్ ఉంది చూడండి, ఆ స్ట్రిప్ యొక్క కెపాసిటీ. ఇప్పుడు నీకు టోటల్ కెపాసిటీ కావాలంటే ఏం చేస్తా, ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ కెపాసిటీ వస్తుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిసి ఈజ్ ఈక్వల్ టు సి, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కే ఇంటూ ఏ ఇంటూ డిఎక్స్ ఎప్సిలాన్ నాట్ బై వై ఇంటూ 1 మైనస్ కే ప్లస్ కేడి. చూడండి ఇక్కడ వై అనేది వేరియబులే కదా, వై అనేది వేరియబుల్ చేంజ్ అవుతుంది కదా, ఇటు నుంచి ఇటు నువ్వు పెరిగే కొద్దీ నీ కెపాసిటీ చేంజ్ అవుతుంది. నీకు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వేరీ అవుతుంది. ఇక్కడ తక్కువగా ఉంది, వై పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఎక్స్ కూడా మారుతుంది కదా, ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్లో నువ్వు ఇటు నుంచి ఇటు వచ్చే కొద్దీ ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క థిక్నెస్ చేంజ్ అవుతుంది. అంటే వై కాంపోనెంట్ చేంజ్ అవుతుంది, ఎక్స్ రెండిట్లో చేంజ్ ఉంది డైఎలక్ట్రిక్ మెటీరియల్. కాబట్టి ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, వై ఎక్స్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి వేరియబుల్ని ఒక దాంట్లో వచ్చేటట్టు తెచ్చుకోండి, ఒకే వేరియబుల్ ఉండేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం అప్లై చేస్తాం అంటే అక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం అనుకో. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇదో ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఈ ట్రయాంగిల్. దాంట్లో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇదో పెద్ద ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏం రాయొచ్చు అంటే చూడండి, ఈ సైడ్ డివైడెడ్ బై ఈ సైడ్ అంటే వై బై డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఇదంతా ఏరియా, ఇదంతా స్మాల్ ఏ థిక్నెస్, స్మాల్ ఏ అనేది సైడ్ యొక్క లెంత్. సో వై బై డి ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. దాని నుంచి వై ఈక్వల్ టు ఎన్ వస్తాం, డి ఇంటూ ఎక్స్ ఇంటూ డి బై ఏ రాసుకుంటాం. మన డిఎక్స్ అయిపోతుంది, ఎక్స్ ఇంటూ డి బై ఏ. ఆ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయి. దట్ ఈక్వల్ టు కేఏ ఎప్సిలాన్ నాట్ డిఎక్స్ బై కేడి ప్లస్ 1 మైనస్ కే ఇంటూ ఇక్కడ వై అంటే ఇది రాసుకున్నాం, వై అంటే ఎక్స్డి బై ఏ. కాన్స్టెంట్ని బయట రాసుకుంటే కే ఇంటూ ఏ ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ కే ఇంటూ డి ప్లస్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్డి బై ఏ. చూడండి అది అబ్జర్వ్ చేస్తే నీకు ఏ ఫామ్లో ఉందంటే ఇది ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్న దాన్ని ఇంతవరకు నోట్ చేయండి, స్క్రీన్ పాస్ చేసి నోట్ చేసుకుని దాన్ని చూడండి. అది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. చూడండి ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0. దీని యొక్క డిఫరెన్సియేషను 1 మైనస్ కే ఇంటూ డి బై ఏ. 1 మైనస్ కే ఇంటూ డి బై ఏ పైన ఉండాలి. పైన ఉంటే నువ్వు ఆ ఫార్ములాని అప్లై చేయొచ్చు. కాబట్టి దాన్ని దేంతో మల్టిప్లై చేస్తావు అంటే కే ఇంటూ ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై 1 మైనస్ కే ఇంటూ డి బై ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేయి. డివైడెడ్ బై
KD plus 1 minus K into X into D by A. Into dx. చూడండి ఇది ఇదే ఫామ్లో ఉంది ఇప్పుడు, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash x బై fx ఫామ్లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు n రాయొచ్చు అంటే log fx అని రాసుకోవచ్చు. log fx. సో దాని log fx రాస్తే ఇంట్లో వస్తుంది 1 k ఇంటూ a ఇంటూ ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ k ఇంటూ డి. ఏ కూడా పైకి వెళ్ళింది అనుకోండి ఏ స్క్వేర్. సో లాగ్ ఎఫెక్ట్స్ అంటే ఇదంతా రాస్తాం. లాగ్ కేడి ప్లస్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ డి బై ఏ. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటిగ్రేషన్, నీకు వేరియేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఇట్లా ఉంది కదా డయాగ్రామ్లో, ఇట్లా ఇచ్చాడు కదా నీకు, ఇట్లా ఇచ్చాడు కదా వేరియేషన్, ఇట్లా ఇచ్చాడు కదా. సో ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటాం అంటే 0 to d తీసుకుంటాం. 0 to d. జీరో టు ఏ. నువ్వు ఎక్స్ కాంపోనెంట్ కదా మార్చింది, వైని ఎక్స్ అని మార్చుకున్నావు కాబట్టి 0 to a. ఇదంతా ఏరియా ఏ, ఇదంతా సైడ్ ఏ కాబట్టి 0 నుంచి ఏకి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. దాంతో మనం ఇక్కడ వై అంటే ఏం చేంజ్ చేస్తాం, వైని ఎక్స్లో మార్చుకున్నాం కదా, వైని ఎక్స్లో మార్చుకున్నాం కాబట్టి ఆ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే లిమిట్స్ 0 to a రాసుకుంటాం. KA స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ కే ఇంటూ డి. సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో లాగ్ ఆఫ్ KD ప్లస్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయి. ఆ తర్వాత ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో ఎంత వస్తుంది, లాగ్ ఆఫ్ కే ఇంటూ డి వస్తుంది. ఇదంతా 0 అవుతుంది. నెక్స్ట్ దాన్ని సాల్వ్ చేస్తే కే ఇంటూ ఏ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ కే ఇంటూ డి ఎంత వస్తుంది చూడండి, లాగ్ ఆఫ్ కేడి ప్లస్ మల్టిప్లై చేసే డి ఇంటూ 1 మైనస్ కేడి అంటే డి మైనస్ కేడి. ఇక్కడ ఎంత వెళ్ళింది, లాగ్ కేడి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా అప్లై చేస్తాను అనుకో, లాగ్ ఆఫ్ ఏ బై బి రాసుకోవచ్చు కదా, లాగ్ ఆఫ్ ఏ బై బి. లాగ్ ఏ రాస్తాం సరే రాండి, లాగ్ ఏ మైనస్ లాగ్ కేడి. ఇదంతా ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అవుతుంది. లాగ్ ఆఫ్ డి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉంది, లాగ్ ఆఫ్ ఏ బై బి రాసుకోవచ్చు. సరే ఇది కే ఇంటూ ఏ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై 1 మైనస్ కే ఇంటూ డి. సో దీన్ని ఇటు చూడండి, లాగ్ ఆఫ్ 1 బై కే వచ్చింది. నువ్వు లాగ్ ఆఫ్ కేలో రాసుకున్నావు అనుకో, లాగ్ కే అని రాసుకుని దీన్ని మైనస్తో మల్టిప్లై చేయొచ్చు. అంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇదే ఈక్వేషన్ని కే ఇంటూ ఏ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకో, కే మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసి దీన్ని రివర్స్ చేసుకోవచ్చు, లాగరిథంని రివర్స్ చేయొచ్చు, లాగ్ ఆఫ్ కే. ఇది ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో కేఏ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై డి ఇంటూ కే మైనస్ 1 లాగ్ కే సెకండ్ ఆప్షన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూడండి, ఎయిత్ సమ్. చూడండి ఈ కెపాసిటీ వచ్చేసరికి 10 మైక్రో ఫారెడ్, 6 మైక్రో ఫారెడ్, 4 మైక్రో ఫారెడ్, ఇదంతా 2 మైక్రో ఫారెడ్. The figure shown below, the charge on the left plate of the 10 microfarad capacitor, ఈ లెఫ్ట్ ప్లేట్ మీద -30 మైక్రో కూలుమ్స్ ఉంటే, ద చార్జ్ ఆన్ ద రైట్ ప్లేట్ ఆఫ్ ద 6 మైక్రోఫారెడ్, దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది, ఈ ప్లేట్ మీద ఛార్జ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే నీకు ఈ ప్లేట్ మీద ఛార్జ్ లెఫ్ట్ ప్లేట్ ఆఫ్ 10 మైక్రోఫారెడ్ కెపాసిటర్ ఈజ్ -30 అని ఇచ్చి
6 మైక్రోఫారడ్ యొక్క రైట్ సైడ్ ఎంత ఛార్జ్ ఉంటుంది అన్నాడు. చూడండి, ఇది నెగిటివ్ ప్లేట్ అయితే ఇది ఏమవుతుంది, ఇది పాజిటివ్ ప్లేట్ అవుతుంది. ఇది పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్, ఇది ఎంత వస్తుందంటే ఇది పాజిటివ్ వస్తుంది. దీని మీద ఉండే ఛార్జ్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నీకు పాజిటివ్ ఛార్జెస్ 2 ఉన్నాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. నీకు ఆన్సర్ ఎందులో రావాలి, పాజిటివ్లో రావాలి. ఈ 30 మైక్రోకూలమ్స్ మొత్తం ఈ రెండింటి మీద డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్ కదా. సో ప్యారలల్ కాంబినేషన్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ కాన్స్టెంట్. కాబట్టి ఛార్జ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే Q ప్రపోర్షనల్ టు C, Q1:Q2 ఈక్వల్ టు C1:C2 రాస్తాం. నీకు కావాల్సింది అంటే Q1 అనుకో, దీన్ని Q1 దీన్ని Q2 అనుకున్నాం అనుకో. Q1 ఈక్వల్ టు రేషియో ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా రాయొచ్చు, Q1:Q2 ఈక్వల్ టు C1:C2. C1 అంటే అంతా 6:4 అంటే 3:2 కదా, 3:2. సో Q1 ఈక్వల్ టు ఎంత రాయొచ్చు అంటే 3/5 ఇంటూ టోటల్ ఛార్జ్ 30 మైక్రోకూలమ్స్లో ఇచ్చాడు కాబట్టి మైక్రోకూలమ్స్. సో అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, +18 మైక్రోకూలమ్స్. నోట్ చేసుకోండి. ఆ తర్వాత 9th సమ్ మీరు చేయొచ్చు, 9th సమ్ మీరు చేయండి. అందుకే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ మీద ఇక్కడ 7 కెపాసిటర్స్ ఇచ్చాడు. 7 కెపాసిటర్స్, ఈచ్ ఆఫ్ కెపాసిటీ 2 మైక్రోఫారడ్ అన్నాడు. ఈచ్ ఆఫ్ కెపాసిటీ 2 మైక్రోఫారడ్ ఆర్ టు బి కనెక్టెడ్ ఇన్ ఏ కన్ఫిగరేషన్ టు అబ్టైన్ ఎఫెక్టివ్ కెపాసిటీ C effective is equal to 6/13 మైక్రోఫారడ్ రావాలి. చూడండి, ఆప్షన్ చెక్ చేసుకుంటాం. నీకు ఇచ్చినటువంటి కెపాసిటీలో సపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకో. ఫస్ట్ ఆప్షన్లో నీకు డయాగ్రామ్ ఇట్లా ఇచ్చాడు. ప్రతిదాని కెపాసిటీ ఎంత, 2 మైక్రోఫారడ్. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ బట్టి చెక్ చేసుకోండి. ఇవన్నీ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఎంత రావాలి దీని కెపాసిటీ, C1 + C2 + C3 అంటే 6. ఇవన్నీ ఎంత రావాలి, 2, 2, 2, 2, 4 ఉన్నాయి. నీకు సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటీ అంటే ఈక్వల్గా ఉంటే C/N అంటాం. C' ఈక్వల్ టు C/N అంటాం. C/N అంటే 2/4 దట్ ఈక్వల్ టు 1/2. అంటే ఇది ఎంత ఉంది, 1/2 మైక్రోఫారడ్. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి, నీకు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఎట్లా వస్తా, 6 × 1/2/6 + 1/2 అంటే దట్ ఈక్వల్ టు 3/13/2. దాంతో వస్తుంది 6/13 వచ్చింది కదా, 6/13. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఉంది కాబట్టి నిజంగా చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకుంటాము, ఆప్షన్ని చెక్ చేసుకుని చేయండి. చూడండి, 10th క్వశ్చన్ చూడండి. A parallel plate capacitor has plates of area A separated by distance d between them. It is filled with a dielectric which has dielectric constant that varies as Kx equal to K into 1 + αx అన్నాడు. అంటే ఎక్స్తో పాటు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కెపాసిటర్ అని తీసుకున్నాం అనుకో, ఇది ఇక్కడ ప్లేస్ చేసిన డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసావు. ఇదంతా డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఎట్లా వేరీ అవుతుంది, డిస్టెన్స్ చేంజ్ అయ్యే కొద్దీ, ఎక్స్ వాల్యూ మారే కొద్దీ 1 + αx అంటే మారుతూ ఉంటుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ D అనుకుంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కెపాసిటీ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ గివెన్ బై టోటల్, ఈ సిస్టమ్ యొక్క టోటల్ కెపాసిటెన్స్. ఇందాక సమ్లోలాగే సమ్ ఎక్స్ డిస్టెన్స్లో dx ఎలిమెంట్ తీసుకోండి. ఎక్స్ డిస్టెన్స్లో dx ఎలిమెంట్. చూడండి, ఇట్లాంటి కెపాసిటర్స్ ఇవన్నీ ఇండివిజువల్ కెపాసిటర్స్ లాగా యాక్ట్ అవుతాయి. ఇందులో ఒక కెపాసిటర్ తీసుకున్నాం. ఇట్లాంటి కెపాసిటర్స్ ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఈ సిరీస్లో ఉంటే ఎఫెక్టివ్ కెపాసిటీ ఫార్ములా ఏంటి, 1/C = 1/C1 + 1/C2 అండ్ సో ఆన్. సో ముందు ఈ స్మాల్ కెపాసిటర్ని తీసుకున్నాం. సో దీని యొక్క కెపాసిటీ ఇట్లా రాస్తా చూడండి, 1/C = 1/DC = చూడండి ముందు కెపాసిటర్ అండ్ DC = ఎట్లా రాస్తా, DC = డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసాం కాబట్టి కెపాసిటీ ఫార్ములా K × A∈0/D. K × A∈0/D. ఇక్కడ K అంటే ఎన్ని వస్తా, K ప్లేస్లో K × 1 + αx అని ఇచ్చాడు, ఇంటూ ఏరియా ఆఫ్ ది ప్లేట్.
చూడండి ఏరియా ఎంత అవుతుంది, సేమ్ ఏరియా కదా, దీని యొక్క ఏరియా ఎంత అయితే ఉందో దాని యొక్క ఏరియా కూడా అంతే అవుతుంది. థిక్నెస్ వచ్చేసరికి ఈ థిక్నెస్ వచ్చేసరికి డిఎక్స్, ఈ థిక్నెస్ డిఎక్స్, దీని ఏరియా ఎంత అయితే ఉందో దీని ఏరియా ఎంత అయితే ఉందో దీని యొక్క ఏరియా అంతే, థిక్నెస్ వచ్చేసరికి డిఎక్స్. సో ఒక స్మాల్ కెపాసిటర్ యొక్క కెపాసిటీని రాస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇట్లాంటి కెపాసిటర్ సిరీస్లో చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. 1/dc అని రాస్తాం. 1/dc అంటే 1/c ఈక్వల్ టు 1/c1 ప్లస్ 1/c2 అని రాస్తున్నట్టు. అంటే దట్ ఈక్వల్ టు dx డివైడెడ్ బై k ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఎక్స్ ఏ ఎప్సిలాన్ నాట్. ఎక్కడ నుంచి అక్కడికి ఇంటిగ్రేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే 0 to d లిమిట్స్. చూడండి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వస్తుంది, అది 1/c ఈజ్ ఈక్వల్ టు k ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to d dx బై 1 ప్లస్ ఆల్ఫా ఎక్స్. చూడండి ఇది కూడా ఇట్లా ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) బై fx ఫామ్లో తెచ్చుకోండి. దీని యొక్క f'(x) అంటే ఆల్ఫా ఉండాలి కదా ఇక్కడ పైన. సో ఆల్ఫా లేదు కాబట్టి ఆల్ఫాతో మల్టిప్లై చేసి డివైడ్ చేయి. అంటే 1/ka ఎప్సిలాన్ నాట్ ఆల్ఫాతో డివైడ్ చేసా, పైన ఆల్ఫాతో మల్టిప్లై చేసాం. 1 ప్లస్ ఆల్ఫా ఎక్స్ 0 to d dx. f'(x) బై fx ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని log fx అని రాయొచ్చు. 1/ka ఎప్సిలాన్ నాట్ ఆల్ఫా log ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా ఎక్స్ 0 to d. ఇది వస్తుంది log ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా d వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే log 1 0. చూడండి మీకు ఈ ఎక్స్పాన్షన్ ఉంటుంది, log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎక్స్పాన్షన్, x మైనస్ x స్క్వేర్ బై 2 ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ అని. మనకి ఫస్ట్ 2 టర్మ్స్ యూజ్ చేస్తాం. ఎక్స్పాన్షన్స్ ఏమొచ్చినా కూడా ఫిజిక్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ యూజ్ చేస్తాం. అంటే 1/k ఇంటూ a ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా డి స్క్వేర్ బై 2. ఇది ఎక్స్పాన్షన్. ఇందులో ఆల్ఫా డి కామన్ తీసాం అనుకో, ఆల్ఫా డి కామన్ తీస్తే k ఇంటూ a ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా డి బై 2. దేని వాల్యూ ఇది, 1/c వాల్యూ. దట్ ఈక్వల్ టు c ఎంత అవుతుంది, రివర్స్ చేసుకుంటే k ఇంటూ a ఇంటూ ఎప్సిలాన్ నాట్ బై d ఇంటూ 1 మైనస్ ఆల్ఫా డి బై 2. 1 మైనస్ ఆల్ఫా డి బై 2. ఈ 1 మైనస్ ఆల్ఫా డి బై 2ని పైకి తీసుకొచ్చాం అనుకోండి, ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ అవుతుంది. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్కి ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎన్ఎక్స్. అంటే డైరెక్ట్గా ఏం రాస్తాం అంటే k ఇంటూ a ఇంటూ ఎప్సిలాన్ నాట్ బై d ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డి బై 2. ఇది పైకి వచ్చింది అనుకున్నాం, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్కి సిమిలర్, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ ఎన్ కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ ఎన్ఎక్స్ వస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం చూడండి, 60 picofarad capacitor is fully charged by 20 volt. (10⁻12). It is disconnected from the supply and it is connected to another uncharged capacitor. C1 అనుకోండి, C2 ఈక్వల్ టు ఇది కూడా 60 picofarad అన్చార్జ్డ్ కాబట్టి ఇది V1 అనుకుంటే V2 ఈక్వల్ టు 0. సో దెన్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ డైరెక్ట్ ఫామ్లో ఉంటుంది దీనికి. ఎనర్జీ లాస్ ఆఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 హోల్ స్క్వేర్. అంతా 1/2 ఇంటూ C1 ఇంటూ C2 అంటే 60 ఇంటూ 60 ఇంటూ 10⁻- పీకో అంటే అంతా 10⁻−12 అంటే రెండు కలిపితే ఎంత వస్తుంది, 10⁻−24. C1 ప్లస్ C2 అంటే 120 ఇంటూ 10⁻−12 ఇంటూ V1 స్క్వేర్ అంటే 20 స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయండి, వస్తుంది 60, ఇది 2 టైమ్స్ కదా, 15 ఇంటూ ఎంత వస్తుంది, 15 ఇంటూ ఇది పైకి వచ్చింది అనుకోండి 10⁻
10 పవర్ -12 -12లోని ఈ రెండు ఉన్నాయి కాబట్టి 10 పవర్ -10 ఇంటూ 4 ఎంత వస్తుంది 60 ఇంటూ 10 పవర్ -10 లేదా 6 నానో జౌల్స్ వస్తుంది. 6 నానో జౌల్స్లో వస్తుంది. 6 ఇంటూ 10 పవర్ -9 6 ఇంటూ 10 పవర్ -9 వస్తుంది. ಅದರ నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ బిట్స్ అవి చెప్తాం.